Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు అక్టోబర్ 13th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ క్లాస్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో అక్టోబర్ 13th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల వార్తలు నిలిచిన ఆపరేషన్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిపైన క్వశ్చన్స్ అడగబోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈరోజు ఆపరేషన్ అజయ్ వార్తల్లోకి వచ్చింది. ఆపరేషన్ అజయ్ ఎవరు ప్రారంభించారో భారత ప్రభుత్వం. ఉద్దేశం ఏంటి అని అడుగుతారు, కారణం ఏంటి అంటారు. ఇజ్రాయెల్లో ఉన్న భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రత్యేక ఆపరేషనే, ఒక ఎవాక్యుయేషన్ ఆపరేషనే ఆపరేషన్ అజయ్. అండ్ ఎందుకు మరి భారతీయులను మన స్వదేశానికి తీసుకురాబోతున్నారంటే ఒకటే, ఇటీవల ఇజ్రాయెల్ దేశంలో అక్టోబర్ 7th రోజున జరిగిన హమాస్ దాడులు. హమాస్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో పాలస్తీనాకి సంబంధించి గాజా స్ట్రిప్, గాజా ప్రాంతంలో ఉంటారో వారు ఇజ్రాయెల్ పైన ఏకకాలంలో వేల కొద్ది రాకెట్లను ప్రయోగించడం జరిగింది అక్టోబర్ 7th రోజున. దానికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులను ప్రారంభించింది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా తీవ్రంగా ధ్వంసపూరిత వాతావరణంతో నిండుకుపోయింది. సో జనాలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని సేఫ్గా ఎవాక్యుయేట్ చేయడానికి, ఇజ్రాయెల్ నుండి భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషనే ఆపరేషన్ అజయ్. ఓకేనా? సో ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన కొన్ని ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావచ్చు. ఆపరేషన్ కరోనా 2023లో వార్తల్లోకి వచ్చింది. మయన్మార్లో చిక్కుకుపోయిన భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి మోచా తుఫాను కారణంగా. ఆపరేషన్ కావేరి 2023కి సంబంధించి సూడాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో అక్కడ సూడాన్లో చోటు చేసుకున్న ఘర్షణ ఏంటిది? ప్రభుత్వ పారామిలిటరీ మధ్య జరిగిన ఘర్షణ. నెక్స్ట్ ఆపరేషన్ దోస్తా 2023 తుర్కియే మరియు సిరియా ఆ దేశాల సరిహద్దుల్లో సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా ప్రారంభించిన ఆపరేషన్. ఆపరేషన్ గంగా 2022 యుక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను భారతదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించింది. అండ్ 2021 సంవత్సరంలో ఆపరేషన్ దేవీ శక్తి ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను తాలిబాన్ల బారి నుండి మన భారతదేశానికి తీసుకురావడానికి. ఇక కరోనా సమయంలో 2020 ఇయర్లో ఆపరేషన్ వందే భారత్, ఆపరేషన్ సముద్ర సేతు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వైమానిక మార్గంలో భారతదేశాన్ని తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ వందే భారత్. అదే నావికా మార్గంలో తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ సముద్ర సేతు. గతంలో ఆపరేషన్ రాహత్ 2015 యెమెన్ దేశంలో చిక్కుకుపోయిన వారిని. ఆపరేషన్ మైత్రి 2015 నేపాల్లో భూకంపం సంబంధించిన పరిస్థితుల్లో ప్రారంభించిన ఆపరేషన్. సో ఇలా ఆపరేషన్స్ నుండి పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. ఈరోజు సెకండ్ టాపిక్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఈరోజు ఐఐటీస్ అనే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. ఐఐటీల్లో ఎక్కువగా వార్తల్లోకి వస్తున్న ఐఐటీలు చెన్నై ఐఐటి, ఐఐటి మద్రాస్ కానివ్వండి, ఐఐటి కాన్పూర్ కానివ్వండి, ఐఐటి బాంబే కానివ్వండి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు ఇటీవల ఒక ప్రత్యేకమైన కొత్త రకమైన మెటీరియల్ని తయారు చేశారు. నానో స్ట్రక్చర్డ్ హార్డ్ కార్బన్ ఫ్లోరేట్స్ ఎన్సిఎఫ్స్ అంటారు. దీన్ని ఎవరు తయారు చేశారంటే ఐఐటి బాంబే. దీనికి సంబంధించి ఏమడగవచ్చు ఎగ్జామినేషన్, మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే సోలార్ థర్మల్ కన్వర్షన్ ఎఫిషియన్సీ ఏదైతుందో దానికి సంబంధించి సింపుల్గా ఈ మెటీరియల్ సన్లైట్ను థర్మల్ ఎనర్జీగా ఎఫిషియెంట్గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏం లేదు, నానో స్ట్రక్చర్డ్ హార్డ్ కార్బన్ ఫ్లోరేట్స్ని సృష్టిస్తూ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఐఐటి ఏది అంటారు? ఐఐటి బాంబే.
అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి మానవ హక్కుల మండలి ఉంటుంది కదా, ఆ మండలి ఎన్నికల్లో ఇటీవల రష్యాకి ఓటమి దక్కింది. సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో యుఎన్హెచ్ఆర్సీ అంటాం, దానికి సంబంధించిన ఎన్నికల్లో రష్యాకి ఓటమి అంట. అదేంటో చూడండి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో తన స్థానాన్ని నిలబెట్టుకునే విషయంలో రష్యాకు ఎదురుదెబ్బ తగిలింది. గత మంగళవారం జరిగిన ఎన్నికల్లో భారీ వ్యత్యాసంతో ఆ దేశం ఓటమిని చవిచూసింది. జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ మండలిలో తూర్పు ఐరోపా ప్రాంతీయ గ్రూపు తరపున ప్రాతినిధ్యం కోసం అల్బేనియా, బల్గేరియాలతో పాటు రష్యా పోటీ పడింది. రహస్య బ్యాలెట్లో బల్గేరియాకు 160, అల్బేనియాకు 123 ఓట్లు లభించగా రష్యా కేవలం 83 ఓట్లకు పరిమితమైంది. ఆసియా గ్రూప్నకు ప్రాతినిధ్యం వహించడానికి చైనా, జపాన్, కువైట్, ఇండోనేషియా ఎన్నికవడం జరిగింది. ఆయా దేశాల్లో మానవ హక్కుల రికార్డులను మండలి ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుందట, గుర్తుంచుకోండి. అండ్ గగన్యాన్ పరీక్షకి సంబంధించి ఇస్రో షెడ్యూల్ని విడుదల చేసింది. ఈ మంత్ అక్టోబర్ 21 రోజున తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుండి దీన్ని మిషన్ యొక్క తొలి పరీక్షను చేస్తారంట, మాడ్యూల్ని. సో ఇక్కడ చూడండి, గగన్యాన్, వ్యోమిత్ర, అబాట్ పరీక్ష ఇటీవల తరచు వార్తల్లోకి వస్తున్నాయి. గగన్యాన్ మిషన్లో భాగంగా అంటే మానవ సహిత ప్రయోగం మిషన్లో భాగంగా మొట్టమొదటి వెహికల్ డెవలప్మెంట్ ఫ్లైట్ TVD-1 ఈ నెల 21న తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి ప్రయోగించనుంది ఇస్రో. దీనికోసం వాహనాన్ని మొదటి ప్రయోగ వేదికపైకి తీసుకొచ్చారు. పరీక్షలో భాగంగా మాడ్యూల్ని అంతరిక్షంలోకి పంపించనున్నారు, గుర్తుంచుకోండి. అండ్ మేరా యువ భారత్ అనే ఒక ప్రత్యేకమైన అటానమస్ బాడీకి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం జరిగింది. మేరా యువ భారత్, మై భారత్ అన్నట్టు, మేరా యువ భారత్, దీనికి క్యాబినెట్ ఆమోదం పొందింది, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని క్యాబినెట్. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్ ఎనేబుల్స్ ఈక్విటబుల్ యాక్సెస్ ఫర్ యంగ్ ఇండివిజువల్స్ టు రియలైజ్ దేర్ ఆస్పిరేషన్స్. యువతకి సంబంధించిన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో, కళలు ఏవైతే ఉంటాయో వాటిని సార్థకం చేయడంలో భాగంగా, ఇన్నోవేషన్స్ని డెవలప్ చేయడంలో భాగంగా, నైపుణ్యాన్ని కలగజేయడంలో ఈ అటానమస్ బాడీ, స్వతంత్రంగా పనిచేసే బాడీ కీలక పాత్ర పోషిస్తుందంట, గుర్తుంచుకోండి. అండ్ ఖగోళ మార్పులతో అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతాయని చెప్పేసి ఇటీవల శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రముఖంగా ఒక శాస్త్రవేత్త ఇక్కడ వార్తలకు వచ్చారు. మానవ కార్యకలాపాల వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి భూ ఉష్ణోగ్రతను పెంచుతున్నాయనే సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రతి 2.6 కోట్ల నుంచి 3.3 కోట్ల సంవత్సరాలకు ఒకసారి అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల అపారంగా బొగ్గు పులుసు వాయువు వాతావరణంలోకి విడుదలై జీవరాశులు అంతరించిపోవడానికి కారణమవుతుందంట. చివరి విస్ఫోటనం 1.6 క్రోర్ సంవత్సరాలకు ముందు ఇది సంభవించింది. దీనివల్ల లావా 5 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. భూగర్భంలోని మార్పులే అగ్నిపర్వత విస్ఫోటనాలకు కారణమని ఇంతకాలం భావిస్తూ వచ్చాం. కానీ దీంతో పాటు సౌర కుటుంబంలో పాలపుంతలో భూభ్రమణ తీరు కూడా అగ్నిపర్వతాలు బద్దలవడానికి కారణమవుతుందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ చెప్పారు, గుర్తుంచుకోండి. అండ్ పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటీవల లాంచ్ చేసిన ఒక ప్రత్యేకమైన యాప్, యువ ఉత్తరాఖండ్ యాప్. ఇది దేనికి సంబంధించి అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యువతకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, స్వయం ఉపాధికి సంబంధించి సమాచారం ఇవ్వడంలో భాగంగా ఈ యువ ఉత్తరాఖండ్ యాప్ అనేది ఉద్దేశించడం జరిగింది. అందులో భాగంగా ప్రయాగ్ అనే ఒక పోర్టల్ని కూడా ప్రారంభించారు. ముఖ్యంగా యువతకి సంబంధించి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 4వ భాగంలో పేర్కొనడం జరిగింది. 4వ భాగంలో ఆర్టికల్ 41 ఆదేశిక సూత్రాల్లో, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 37th నేషనల్ గేమ్స్, 37వ జాతీయ క్రీడలు గోవా ఆతిథ్యంలో అక్టోబర్ 26వ తేదీ నుండి నవంబర్ 9 మధ్య జరగబోతున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్ షెడ్యూల్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రంలో జరగబోతుంది అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి నంబర్ సిరీస్ గుర్తుంచుకోండి. 37th నేషనల్ గేమ్స్, 36th నేషనల్ గేమ్స్ గుజరాత్లో జరిగినాయి, 35th నేషనల్ గేమ్స్ కేరళలో జరిగినాయి. సో ఈ నేషనల్ గేమ్స్, జాతీయ క్రీడలు అనేవి ఇంపార్టెంట్.
ఇవి ముగిశాక మీకు మళ్ళీ నేను ప్రత్యేకమైన వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ 101 వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ అక్షరాస్యత కార్యక్రమంలో ప్రథమ ర్యాంకు సాధించిన మహిళ. 2020లో నారీ శక్తి అవార్డు పురస్కార గ్రహీత కార్త్యాయని అమ్మ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. వయోజనులకు ఉద్దేశించిన కేరళ అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని 96 ఏళ్ల వయసులో 4వ తరగతి తత్సమాన అక్షర లక్ష్యం పరీక్షలో రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి చరిత్ర సృష్టించిన కార్త్యాయని అమ్మ గత మంగళవారం నాడు మరణించడం జరిగింది 101 సంవత్సరాల వృద్ధ వయసులో. ఈరోజు వార్తలు ఇచ్చిన ఒక పుస్తకాన్ని కనుక పరిశీలిస్తే ద బుక్ ఆఫ్ లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధ ఫర్ సక్సెస్ అనే ఒక పుస్తకం. ఒక ఇంపార్టెంట్ పర్సన్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారు సంబంధించిన పుస్తకం. ఇది తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి సింపుల్గా ఇది ఆత్మకథ అని చెప్పొచ్చు, ఆటోబయోగ్రఫీ. వివేక్ అగ్నిహోత్రి చాలామందికి సుపరిచితులు. కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాను తీసి చరిత్ర సృష్టించాడు. ఇటీవల వ్యాక్సిన్ వార్ అనే ఒక మూవీ ద్వారా మరొకసారి వార్తలు నిలిచాడు. సో ద బుక్ ఆఫ్ లైఫ్ మై డాన్స్ విత్ బుద్ధిస్ట్ ఫర్ సక్సెస్ అనే పుస్తకం ఇటీవల వార్తలకు వచ్చింది. ఆథర్ ఎవరు అంటే వివేక్ అగ్నిహోత్రి, బాలీవుడ్కి సంబంధించిన ప్రముఖ దర్శక నిర్మాత కూడా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్. అండ్ ఐఐటి బాంబే వారు సృష్టించిన నానో స్ట్రక్చర్డ్ హార్డ్ కార్బన్ ఫ్లోరైడ్స్. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఎన్నికల్లో రష్యా ఓటమిని చవిచూసింది. గగన్యాన్ మిషన్ తొలి పరీక్ష అక్టోబర్ 21 రోజున. మేరా యువ భారత్ అనే అటానమస్ బాడీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఖగోళ మార్పులతో అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతాయని చెప్పేసి శాస్త్రవేత్తలు, న్యూయార్క్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు లాంచ్ చేసిన యువ ఉత్తరాఖండ్ అనే ఒక యాప్. 37th నేషనల్ గేమ్స్ ఈ మంత్ ప్రారంభం కాబోతున్నాయి, నవంబర్ 9 వరకు గోవా ఆతిథ్యంలో. 101 వృద్ధ విద్యార్థిని కార్త్యాయని అమ్మగారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు కేరళకు సంబంధించి. ద బుక్ ఆఫ్ లైఫ్ మై డాన్స్ విత్ ద బుద్ధ ఫర్ సక్సెస్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి గారి ఆత్మకథ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.